పెద్ద చేసి పెళ్లి చేసి నీ అత్తగారింటి కాడ గుట్టడు బువ్వ తినడోసుకోపోతి తింటేం తినకుంటేంది బిడ్డ మీరు మంచిగా ఉంటే అయిపోయి. ఏం చేద్దామమ్మా, వాళ్ళు అట్లాంటి మనుషులు. అయ్యా నా బిడ్డను గునిపియ్యకు, మంచిగా కలిసి మెలిసి బతుకుండ్రి. అమ్మా నువ్వు నా గురించి ఏం ఏడవకే, అల్లుడు మంచోడే. అమ్మా టాబ్లెట్లు టైం కేసుకో. పొలానికి మందు కొట్టు అన్న, ఎట్టున్న పురుగు అట్నే ఉన్నది. నేను ఒకటి చెప్తే ఆడోడి చెప్తాడు. ఏం చేసారు? పిల్లలకు హాస్టల్ ఫీజు కట్టినావా? మొన్ననే కట్టింది. చిన్నోనికి బట్టలు కొనియాలి. మామయ్య నీళ్ళు కాబట్టినే పోయి స్నానం చేయపో. అవురా, పొలానికి ఏం మందు కొట్టినవరా? పురుగులు కావాలి. రాజుగాడు పైసలు కడుతున్నాడు, కట్టినారా? కట్టిపోయిండే. పైసలు మొత్తం కట్టిండు, ఏమన్నా ఆపిండ్రా? 2000 తక్కువ ఇచ్చిండే. అరే నెలమొఖం పిల్లి ఎలకల పక్కల అన్నట్టు అన్నిటికి నేనే కంటున్నారా? మీ అత్తగారు ఇస్తే అరకట్నం పైసలు అడిగినావా ఎప్పుడన్నా? ఎప్పుడెత్తారా? ఏమన్నా అంటే కూడలు వడక తింటారు అంటారు. ఏం చేయాలి బిడ్డ, పైసలు అందుతలేవు, మా తెచ్చిత్తమే. ఏం చేయాలి బిడ్డ, పైసలు అందుతలేవు, మా తెచ్చిత్తమే. ఇట్టుగా అమ్మా చెల్లకిచ్చే పైసలు ఇయ్యవారా? దానికి అక్కడ ఎంత పోరైతుందో. ఏం గుంపలు పెడుతూ ఏం పోరైతుంది? 20 లక్షలు ఒప్పుకున్నాం, మనం ఇచ్చేది 1,10,000 కదా. ఇతది పండుగ కదా, ఇవ్వకపోతావా? గుంపలు పడుతుంది కదా అంటది. రాదా కొన్ని నీళ్ళేవే. నానా హాస్టల్కి వెళ్ళి పిల్లలను చూసి అట్లనే వీళ్ళ చిన్న వాళ్ళ ఇంటికి వెళ్తాం. బాబు పోయిరండి, కానీ నాకు బీబీ అప్డేట్ ఒక్కటే ఉన్నది, రాంగా తీసుకురండి. సరే నాన్న, పొద్దున్న రాంగా తీసుకొస్తా, వెళ్తాను.
అయినా బీబీ గొల్లలు ఉండే దొరుకుతలే, బీబీ గొల్లలు దొరుకుతలేదు, ప్రే అంతా తిరుగుతుంది. డల్గా ఉన్నావు? ఏం లేదు, మా అమ్మ గుర్తొచ్చింది. అట్నుంచి అటు మా అమ్మ దగ్గరకు పోయినా అయిపో. పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి నీ అత్తగారింటి కాడ గుట్టడు బువ్వ తిననోసుకోపోతి. అత్తగారు ఇష్టమేనా నీకు? రాయేశము పిల్లగానికి ఇష్టమేనా? ఇష్టమేనే, పిల్లగాడు ఇష్టపడ్డదే. నీకు పిల్లగాడు ఇష్టమేనా? నాకు ఇష్టమే తాత. ఖాయం అయినట్టేనా? ఖాయం అయినట్టేనే, అన్ని పెట్టుబడులు మాట్లాడుకున్నాం. ఖాయం అయినట్టే. పిల్లగాని ఖాయం అయినట్టుగా అయితే బొట్టు పెట్టురు, ఇక బొట్టు పెడితే అయినట్టు. అంతా అయిపోయినట్టే కదా. ఆ పంపులు మించి పూలు పండారు, పూజ పెట్టుకుంటూ వచ్చిపోయి. సరే అక్క. సరే అక్క, ఇక పోతాము. పిల్లగాడు ఈడు చూడు మంచిగానే ఉంది, కాకపోతే ఆ పిల్లగాని గుణమే సోచులో మనం చూడొచ్చినామా? అదే కదా. చెల్లె మావాడు మంచివాడే, ఏం బాధపడక మంచిగా పడుతుంది. సరే అన్న, బతుకుతే సంతోషమైన కదా అక్క. మనోడు మంచివాడే. ఏం చేయాలి బిడ్డ, పైసలు అందుతలేవు, మాట ఇచ్చిత్తమే. ఓయ్ సాల్తీ నీ వేషాలు, ఎవరన్నా వస్తారు. బుజ్జి బుజ్జి, అమ్మా అమ్మా మంచిగున్నావా బిడ్డ? 10 ఏళ్ళకు నీ బిడ్డకి ఇప్పుడు యాదకొచ్చిందా అమ్మ?
ఇస్తారే ఇచ్చారంటారు ఎప్పుడు ఇస్తారు అరకట్నం రాదు ఇచ్చారు కోపడకుండ్రి వదినే ఇస్తాం కానీ ఇంకెన్ని అనుకోస్తావు ఆ పైసలు ఇచ్చేదాకా మా ఇంటికి రాకు బాబాయ్ ఆ పైసలు ఇచ్చేదాకా మా ఇంటికి రాకు ఇస్తాం వదినే బాపు పొలం కాడ కొన్ని కోసుకురా అన్నాయి పొలం కొత్త కట్టినాడు కొత్త కొన్ని చికెన్ తీసుకొస్తుంది అద్దుతి మామయ్య కోపంగా ఉన్నాడు. నిజమైంది రాక వచ్చింది కదా కిలంతా తీసుకొస్తా. ఎట్లున్నావు బిడ్డ? నాకేందమ్మా, నేను సంతోషంగానే ఉన్నా. 2 పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. మేమంతా సంతోషంగా ఉన్నామమ్మా. మా మామయ్య కూడా మస్తు మంచోడు, నన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటాడు. అమ్మా, మా విషయంలో నువ్వే బాధపడుతున్నది. ఊరు కింద బాబు వస్తుండు. తీసుకొస్తున్నా మామయ్య. అన్నంది నూరి నాకేమవుతుంది మీరు తినూరి. ఆగే బుజ్జి, అన్నా 15 ఏళ్ళ క్రితము మేమిద్దరం మీరిద్దరు కలిసి నా బిడ్డను నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసినాం. సంసారము వాళ్ళది చల్లగా ఉండి 2 పిల్లలు అయినరు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా ఇప్పటికీ మీరు మంచిగా చేసిండ్రని అంటారు. కానీ ఇయ్యవిచ్చుకున్న వాళ్ళకు మనకే పూర్తి లేదన్నా. మేము వరకట్న పైసలు ఇయ్యలేదని మాట తప్పినమని మమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు. అంటేవా నాయనే, నువ్వు నా అన్నవు. కానీ 10 ఏళ్ళ సంధి ఒక్కనాడు నా ఇంటికాడ బుక్కడికి బువ్వ తినపోతివన్నా. మనము పిల్లలను కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు సంతోషంగా ఉన్నా కానీ మనం ఒకరింటికి ఒకరం వచ్చి మంచి చెడ్డలు అరుచుకున్నది లేదు అన్నా. మనం ఇద్దరం కలిసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళకో 2 పిల్లలాయే. ఆ సంతోషం చూసడానికి అక్కలేదాయే, మీ బామ్మర్ది కూడా లేడు కాదన్నా. లేనోళ్ళు వేయిండ్రు కానీ ఒక్కనాడన్నా తుర్తిగా లేకపోతే మేము ఉన్నోళ్ళము. సచ్చ వరకన్నా ఇయ్యపుని కంచవులా బువ్వ పెట్టని ఇయ్యపు రాంది బతికెందుకు? మనం ఉండి లేనట్టే కదా అన్న. ఇవన్నీ ఉండి ఏమిటికి? ఒక్కసారి వచ్చి నా కొడుకు అత్తగారితో మాట్లాడితే నాకెంత దేవుండు అన్నా. ఇచ్చేది ఇయ్యక తప్పదన్నా. నేను ఆడపిల్లని ఇచ్చిన దాన్ని ఏదన్నా మాట జారితే తప్పు పట్టుకోకుండా నువ్వు ఎవ్వి మనసులో పెట్టుకోకు అన్నా. నా చేత ఒక బుక్క పువ్వు తినే. తినన్నా, తినే, నాకు తోడితే తినే.
అయితే చెల్లె కొడుకు పడతారని నేను బాధపడుతున్నా కానీ నాకేం తుంటుందా చెల్లె చెల్లె నా చేత ఒక బుక్క తీసి చెల్లె ఏమేరా బామ్మర్ది చెప్పు బా నేను వస్తున్నా ఏ నిజమా బా ఆ. సరే బావదా